అందరికీ నమస్కారం. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శనుంది అన్నట్లు. ప్రస్తుతం మన మధ్యతరగతి వాళ్లకు దాదాపుగా భగవంతుడి దయ వల్ల అన్నీ ఉన్నాయి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, తిరగడానికి వెహికల్స్ అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి ఇంట్లో సైక్యత లేక సుఖశాంతులతో ఉండడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు 4 రకాలుగా ఉంటున్నారు. ఎవరికి సయోధ్య లేదు, సఖ్యత లేదు, ఎవరికి వారే బ్రతుకుతున్నారు, సుఖశాంతులు లేవు. దీనికి కారణం ఏంటంటే ధర్మాన్ని తప్పడం. ధర్మం అంటే ఏమిటి? ఇదేదో హిందూ పదమనో లేకపోతే పురాణాల్లో ఉన్నది, ఇది వేరే మతాలకు సంబంధించింది అని కాదు. ధర్మం అంటే తాను చేయవలసిన పనిని తాను చేయడమే ధర్మం, అంతే. అంటే ఉదాహరణకు ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, తాతనో ముత్తాతనో ఉన్నాడు. అతను చెప్పింది ఇంట్లో వాళ్ళందరూ వినాలి, అది ధర్మం, అంతే. ఎందుకంటే అతను చెప్పింది మనము వినడం వల్ల ఇంట్లో అన్నీ సౌఖ్యంగా ఉంటాయి, సుఖంగా ఉంటాయి, పని నెరవేరుతుంది. ఏమన్నా తేడా వస్తే ఆ పెద్ద మనిషి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మా తాత చెప్పిండు, నేను విన్నానని చెప్పొచ్చు. కానీ స్వతంత్రంగా మనం నిర్ణయాలు తీసుకోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. గతంలో ఇంట్లో పెద్ద మనుషులు వాళ్ళు చెప్పిన నిర్ణయాలే పిల్లలు పాటించేవాళ్ళు. సో అప్పట్లో సంసారాలన్నీ చాలా బాగుండేటివి. కానీ ప్రస్తుతము ఇంట్లో ప్రతి వాళ్ళు ఇండివిజువల్గా తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు లేకుండా పోయినాయి. అంటే దాని అర్థం ఏంటంటే ధర్మాన్ని తప్పడం. ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలి, ఎవరి పనిని వారు చేయాలి. కానీ మనం అలా చేయడం లేదు. మన పనిని వదిలేసి పక్కోడి పని చూసుకుంటున్నాం. ఇది ధర్మాన్ని తప్పడం. ఇంట్లో మామ చెప్పింది కోడలు వినాలి, అది ధర్మం. భర్త చెప్పింది భార్య వినాలి, అది ధర్మం. తండ్రి చెప్పింది పిల్లలు వినాలి, అది ధర్మం. ధర్మం అంటే తాను చేయవలసిన పనిని తాను చేయాలి. ఇంట్లో తండ్రి చెప్పింది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వినాలి. దానికి అర్థం ఏంటి? ఏ బాధ్యత అయినా కానీ సంఘంలో, సొసైటీలో తండ్రి తిరుగుతాడు కాబట్టి అతను బాధ్యత వహిస్తాడు, పిల్లలు కాదు. ఏదన్నా జరగరానిది జరిగితే పిల్లల్ని ఏమంటారంటే, మీ ఇంట్లో పెద్ద మనిషి ఉన్నాడు కదా, మీ నాన్న ఉన్నాడు కదా, ఆయన కన్నా తెలివి లేదా, గీ పని ఎట్లా చేసినావు అని చెప్తారు. అంటే సమాజంలో తిరిగేవాడు తండ్రి కాబట్టి ఆయన బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి తండ్రి చెప్పిన మాట ఇంట్లో పిల్లలు వినాలి, ఇది ధర్మం. ప్రస్తుతం ఏమైపోయింది? తండ్రి చెప్పింది నేనెందుకు వినాలి, భర్త చెప్పింది నేనెందుకు వినాలి, మామ చెప్పింది నేనెందుకు వినాలి, ఇలా అనుకోవడం వల్లనే ఇంట్లో ఎవ్వరూ సుఖంగా శాంతిగా లేరు. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేది ఇంట్లో కుటుంబంలో అందరూ కలిసి మెలిసి సుఖంగా శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తారు తప్ప చెడిపోవాలని చెప్పేసి ఎవ్వరూ చెప్పరు. ప్రతి తండ్రి, ప్రతి తల్లి తన కుటుంబ సభ్యులని ఉన్నత స్థితికి రావాలని, పైకి రావాలని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగ ప్రయత్నం చేయిస్తుంటారు. కారణము, మరి ఇవన్నీ చేసినప్పుడు ఇవెందుకన్నారు? మరి నాన్న నాకు చిన్నప్పుడు ఎందుకు చదివించావని అడగరు. నీ మాట నేనెందుకు వినాలని ఇప్పుడు అన్నప్పుడు మరి నన్నెందుకు చదివించినావు అని చెప్పేసి ఎందుకు అడగడు? అది కూడా ధర్మమే కదా. సో దయచేసి ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, భర్త మాట భార్య వినాలి, తండ్రి మాట పిల్లలు వినాలి, మామ మాట కోడలు వినాలి. అంతకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మాట కుటుంబ సభ్యులందరూ వినడం వల్ల దాదాపుగా అన్ని పనులు సక్రమంగా నెరవేరుతాయి, అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళని అగౌరవపరచకండి, పెద్దవాళ్ళ మాట వినండి, వాళ్ళు చెప్పిందే మనకు వేదం. కాబట్టి దయచేసి అందరూ ఇలా పాటించి సుఖంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.